ఫ్రెండ్స్ గూగుల్ రీసెంట్గా 4 ఫోన్స్ లాంచ్ చేసింది. గూగుల్ పిక్సెల్ 9, 9 Pro, 9 Pro XL, 9 Pro Fold. మన దగ్గర ప్రజెంట్ అయితే 2 ఫోన్స్ అయితే ఉన్నాయి, పిక్సెల్ 9, 9 Pro XL. ఈ వీడియోలో మనం ఈ రెండింటిని అన్బాక్సింగ్ అయితే చేద్దాం. పిక్సెల్ 9, 9 Pro XL. తర్వాత మనం మిగతా విషయాలు మాట్లాడదాం. ఫస్ట్ మనం చిన్నది పిక్సెల్ 9 అన్బాక్సింగ్ అయితే చేద్దాం. ఇది పిక్సెల్ 9 బాక్స్ అయితే ప్లాస్టిక్ ఫ్రీ ప్యాకింగ్ అని చెప్పొచ్చు. మొత్తం ఇది ఎక్కడ ప్లాస్టిక్ అయితే వీళ్ళు యూజ్ చేయలేదు. ఇది బాక్స్ కొద్దిగా డిఫరెంట్గా అయితే ఉంది, నార్మల్ బాక్స్ లాగా అయితే లేదు. ఇట్లా మనం దీన్ని బయటకి అయితే తీయాలి. ఇది బాక్స్ లోపల ఫస్ట్ మనకి ఏముంటది, మొబైల్ ఫోన్ ఒక కేబుల్, అంత మించి ఏముండవు ఈ ఫ్లాగ్షిప్ ఫోన్స్ లో. ఇది టైప్ సి కేబుల్ అండ్ ఇక్కడ మనకు ఫోన్ పిక్సెల్ 9 అండ్ ఇవి డాక్యుమెంట్స్, సిమ్ ఎజెక్టర్ పిన్ కూడా ఒకటి వచ్చారు, అంత మించి మీకు బాక్స్ లో ఏమీ రావు. ఫ్లాగ్షిప్ ఫోన్స్ లో మీరు ఈ కేసులు, స్క్రీన్ గార్డులు ఇట్లాంటివి అయితే ఇంకా మర్చిపోండి. చార్జర్ కూడా రావు. ఎంత ప్లాస్టిక్ అయితే ఎక్కడ యూజ్ చేయలేదు, మొత్తం ఇది ఎంత పేపర్ వీళ్ళు యూజ్ చేసింది. ఇది పిక్సెల్ 9 అండ్ చేతిలో వచ్చి ఫోన్ మీకు చాలా కాంపాక్ట్ అయితే ఉంటుంది, చాలా కాంపాక్ట్ ఫోన్ ఇది. నెక్స్ట్ మనం పిక్సెల్ 9 Pro XL కూడా అన్బాక్సింగ్ చేద్దాం. ఇది పిక్సెల్ 9 Pro XL బాక్స్ అయితే దీని కలర్ వచ్చేసరికి ఆబ్సిడియన్, ఇది వచ్చేసరికి వింటర్ గ్రీన్ అంట కలర్ పేరు. డిఫరెంట్ గా అయితే ఉంది కలర్ పేర్లు అయితే. ఇది ఒకసారి ఓపెన్ చేద్దాం. 256 GB మోడల్. ఇండియాలో దీని ప్రైస్ వచ్చేసరికి 1,25,000 రూపాయలు ఉంటుంది. దీని ప్రైస్ 80,000 రూపాయలు దాబెట్టారు. 79,999 విత్ ఆఫర్స్ 75,000కి వస్తుంది. పిక్సెల్ 9 Pro XL వచ్చేసరికి విత్ ఆఫర్స్ 1,13,000 అట్లా అయితే వస్తుంది. ఇది 9 Pro XL బాక్స్ అయితే ఫస్ట్ టైం. ఇది ఇంతకుముందు వరకు ప్రో మోడల్స్ ఉండే, ఎక్సెల్ మోడల్ ఇదే ఫస్ట్ టైం ఇది తీసుకురావడం. అండ్ ఇది చూడడానికి మనకి కొద్ది కలర్ టైటానియం ఫినిష్లో అయితే వస్తుంది. సేమ్ ప్యాకింగ్, ఎక్కడ తేడా అయితే లేదు. టైప్ సి కేబుల్ అండ్ కొన్ని డాక్యుమెంట్స్, దీనిలో సిమ్ ఎజెక్టర్ పిన్ అయితే ఉంటుంది. అంతే తేడా అయితే ఏం లేవు ప్యాకింగ్ లో. అండ్ ఫోన్ అయితే మాత్రం సైజ్ లో డిఫరెన్స్ అయితే ఉంటుంది చూడొచ్చు. అండ్ కెమెరాస్ కూడా మొత్తం మారిపోతాయి. 9 Pro XL ఒకేలాగా ఉంటాయి కానీ 9 Pro XL తో మనం కంపేర్ చేయలేం. ఇది 9 Pro XL అండ్ ఇది చాలా ప్రీమియం అయితే అనిపిస్తుంది ఫోన్ అయితే, ప్రైస్ బట్టి కదా ఏదైనా కానీ చాలా ప్రీమియం అయితే ఉంది ఫోన్. ఇది ఈ ఫోన్స్ ఒక రోజు నేను యూస్ చేసిన తర్వాత నా ఫస్ట్ ఇంప్రెషన్ మీతో షేర్ చేసుకుంటాను. ఫ్రెండ్స్ ఒక రోజు యూస్ చేసిన తర్వాత నా ఎక్స్పీరియన్స్ ఇప్పుడు మీతో షేర్ చేసుకుంటాను పిక్సెల్ 9 సిరీస్ కి సంబంధించి. ఫస్ట్ వీటి స్పెసిఫికేషన్ మొత్తం మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది, మొత్తం ఒకటే షీట్ లో కనిపిస్తుంది. 9 Pro XL డిఫరెన్సెస్ కూడా మీకు హైలైట్ అయి కనిపిస్తున్నాయి. మెయిన్ మనకు లాస్ట్ ఇయర్ తో కంపేర్ చేస్తే 9 Pro అనేది కొత్తగా యాడ్ అయింది. 9 Pro XL అండ్ 8 Pro రెండు సేమ్, పేరు మారింది అంతే. 8 Proని వీళ్ళు 9 Pro XL ఆ పేరుతో తీసుకొని వచ్చారు. 9 Pro అని కొత్తగా ఒకటి యాడ్ చేశారు మధ్యలో. అంటే ఇది లైక్ యాపిల్ ప్రో సిరీస్ ఉంటాయి కదా, యాపిల్ 15 Pro Max లాగా వీళ్ళు తీసుకురావాలని చెప్పి తీసుకొచ్చినట్టున్నారు. డిఫరెన్స్ కూడా అంతే ఉంటుంది, మీకు ఏం పెద్ద చేంజ్ ఉండదు. మీకు స్క్రీన్ రెజల్యూషన్ చేంజ్ అవుతుంది. 9 Proకి 9 Pro XLకి మీకు 9 Pro 1.5K రెజల్యూషన్తో వస్తుంది, 2K రెజల్యూషన్ డిస్ప్లే 9 Pro XL. బ్యాటరీ కొద్దిగా చేంజ్ అవుతుంది. బ్యాటరీ మీకు 9 Pro 4700 mAh అయితే 9 Pro XL 5000 mAh తో వస్తుంది. ఛార్జింగ్ స్పీడ్ కూడా 9 Pro 27 వాట్ అయితే ఇది 37 వాట్ తో వస్తుంది 9 Pro XL. స్క్రీన్ సైజ్ కూడా చేంజ్ అవుతుంది. 6.3 ఇంచ్ ఉంటే 9 Pro XL 6.8 ఇంచ్ ఉంటుంది. వీటి వల్ల మీకు పెద్దగా బ్యాటరీలో కూడా యూజ్ డిఫరెన్స్ అవుతుంది. 9 Pro తీసుకున్న 9 Pro XL తీసుకున్న ఇది స్క్రీన్ రిజల్యూషన్ తక్కువ, స్క్రీన్ సైజ్ తక్కువ, బ్యాటరీ కొద్దిగా తగ్గిన 300 mAh తగ్గినా పెద్ద ప్రాబ్లం అయితే ఉండదు. రెండింటి బ్యాటరీ లైఫ్ మీకు ఇంచుమించు ఒకేలాగా ఉంటుంది. రెండిట్లో మీరు ఏదైనా చూస్ చేసుకోవచ్చు. ఎందుకంటే 9 Pro XLలో సేమ్ కెమెరా సెటప్, సేమ్ ప్రాసెసర్, ఏమీ తేడా అయితే ఉండదు. ఏదైనా మీరు చూస్ చేసుకోవచ్చు. రెండు మన ప్రైస్ డిఫరెన్స్ వచ్చేసరికి 15,000 రూపాయల దాకా ఉంటుంది. ఇంకా 9 విషయానికి వస్తే మాత్రం 9లో మెయిన్ చేంజ్ ఫుల్ హెచ్డీ డిస్ప్లేతో వస్తుంది. సేమ్ ప్రాసెసర్ ఉంటుంది మూడిట్లో మీకు, టెన్సర్ G4 ప్రాసెసర్ దీనిలో కూడా. అండ్ కెమెరా సెటప్ కూడా బ్యాక్ సైడ్ 2 కెమెరాస్ సేమ్ ఉంటాయి, వైడ్ యాంగిల్ మెయిన్. అండ్ దీని టెలిఫోటో లెన్స్ అయితే ఉండవు ప్రో మోడల్స్ లో ఉన్నట్టు. ఫ్రంట్ కెమెరా ప్రో మోడల్స్ లో 42 మెగాపిక్సెల్ ఉంటే ఇది 10.8 మెగాపిక్సెల్ తో వస్తుంది. ఇంతే మేజర్ చేంజ్ అయితే 9 Pro XL కి. ఫస్ట్ మనం చేంజెస్ గురించి మాట్లాడదాం. ఏం చేంజెస్ చేస్తారు లాస్ట్ జనరేషన్ తో కంపేర్ చేస్తే ఇప్పుడు ఏం చేంజ్ అయినాయి, ఏం కొత్త ఇంట్రెస్టింగ్ ఫీచర్స్ వచ్చినాయి వాటి గురించి చూద్దాం. ఫస్ట్ పిక్సెల్ అంటే మనకు గుర్తొచ్చేది ఏంది, కెమెరాలో ఒక కొత్త ఫీచర్ యాడ్ చేశారు. ఈ టెక్నిక్స్ లో కూడా చెప్పాను మీకు, యాడ్ మీ అని చెప్పేసి ఒక ఫీచర్ యాడ్ చేశారు అని చెప్పేసి. సో ఇది కొద్దిగా కూల్ అండ్ ఇంట్రెస్టింగ్ ఫీచర్ అనమాట. ఒక గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్ కానీ మీ ఫ్యామిలీ కానీ బయటకు వెళ్ళినప్పుడు ప్రాబ్లం ఏంటంటే ఎవరో ఒకరు ఫోటో తీస్తా ఉండిపోతారు అక్కడ, మిగిలిన వాళ్ళందరూ ఫ్రేమ్ లో ఉంటారు కానీ ఫోటో తీసాయని కెమెరామ్యాన్ వెనక్కి ఉండిపోతాడు. సో ఇది అందరికి ఉన్న పెద్ద సమస్య. సో దీనికోసం యాడ్ మీ ఫీచర్ అయితే వీళ్ళు తీసుకొని వచ్చారు. సో ఇప్పుడు ఏమైందంటే మీరు ఫోటో దిగేటప్పుడు కొద్దిగా గ్యాప్ వదిలేసేయాలి. ఆయన ఫోటో తీసేసిన తర్వాత ఆ ఫ్రేమ్లో నుంచి ఎవరైనా ఎప్పుడైతే ఫోటో దిగారు కదా, వాళ్ళు ఎవరైనా ఒకళ్ళు వచ్చేసి ఆయనకు ఏదైతే ప్లేస్ వదిలిపెట్టారో ఆయన అక్కడ నించోమని చెప్పి మీరు వచ్చి ఫోటో తీశారనుకోండి, మీ ముగ్గురు కలిసి దిగినట్లు ఫోటో అయితే వస్తుంది. ఇక్కడ మీరు చూడొచ్చు, మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది. సో ఇట్లా ఈ యాడ్ మీ ఫీచర్ అయితే ఉపయోగపడుతుంది. చాలా కూల్ ఫీచర్ ఇది. నెక్స్ట్ ఇంకో కూల్ ఫీచర్ మ్యాజిక్ ఎడిటర్. ఇది మీకు డైరెక్ట్ లైవ్ గా చూపిస్తాను. సో ఇది నా ఫోటో, నేను ఈ ఫోన్ లో దిగిన ఫోటో. ఇది ఎడిట్ లోకి వెళ్ళాలి. ఫోటో తీసిన తర్వాత ఎడిట్ లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ మీకు మ్యాజిక్ ఎడిటర్ సింబల్ కనిపిస్తుంది కదా లెఫ్ట్ లో, దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత
ఇక్కడ వాళ్ళు చూపిస్తున్నారు సర్కిల్ బ్రష్ ట్యాప్ టు సెలెక్ట్ అని చెప్పేసి. ఇప్పుడు నేను ఒక సర్కిల్ చేస్తున్నాను ఇక్కడ. ఇప్పుడు ఆ ప్లేస్లో నేను రీఇమాజిన్ ఏదైనా యాడ్ చేయాలనుకుంటున్నాను. లైక్ ఇప్పుడు నేను ఒక ఫ్లైట్ యాడ్ చేయాలనుకుంటున్నాను బ్యాక్గ్రౌండ్లో. సో ఇప్పుడు దీనికి చెప్తే ఆటోమేటిక్ ఫ్లైట్ని జనరేట్ చేసిద్ది. అక్కడ బాగుంటుంది ఫీచర్. మీరు ఏదైనా యాడ్ చేసుకోవచ్చు, ఫ్లైట్ అనే కాదు, ఏదైనా హాట్ బెలూన్ కానీ ఇట్లాంటి యాడ్ చేయాలని యాడ్ చేసుకోవచ్చు. జనరేట్ చేస్తుంది. ఇక్కడ మీకు ఫ్లైట్ అయితే తీసుకొని వచ్చింది. ఇక్కడ చూడొచ్చు. ఈ ఫోటో బాగా రాలేదు, ఈ ఫోటో బాగా వచ్చింది. సో ఇట్లా కొన్ని ఫొటోస్ అయితే వస్తాయి. మీకు ఏది నచ్చితే అది మీరు సేవ్ చేసుకోవచ్చు. లేదు నాకు ఇది నచ్చలేదు ఈ సెట్ అంటే మళ్ళీ ఇంకో సెట్ జనరేట్ చేసేది మీకోసం. సో డిఫరెంట్గా ఫ్లైట్స్ని అక్కడ పెడుతుంది. ఏదైతే ప్లేస్ మీరు ఇచ్చారో ఆ ప్లేస్లో ఫ్లైట్స్ని పెట్టి మీకు ఫొటోస్ అయితే చూపిస్తుంది. ఇవి సెకండ్ సెట్ ఫొటోస్. దీనికన్నా ఫస్ట్ సెట్ ఫొటోసే బాగున్నాయి. సో ఇట్లా మీరు ఏదైనా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇందాక సర్కిల్ గీసా కదా, అట్లా కాకుండా నేను మొత్తం ఇప్పుడు ఏరియా సెలెక్ట్ చేస్తాను. సెలెక్ట్ చేసిన తర్వాత మళ్ళీ రీఇమాజిన్లోకి వెళ్ళి ఇప్పుడు ఈ ఫోటో నేను టెర్రస్ మీద దిగా కదా, అట్లా కాకుండా నేను బీచ్లో ఉన్నాను అన్నట్లు నాకు కావాలి అంటే సో అది ఇప్పుడు ఈ ఫోటోని నేను తీసుకెళ్ళి బీచ్లో పెట్టిద్ది. బీచ్లో ఉన్నట్టు చూపిస్తుంది. మీరు ఎక్కడైనా పెట్టుకోండి, తీసుకెళ్ళి మూన్లో పెట్టుకోండి, ఎక్కడ పెట్టినా కానీ మీరు అలానే ఉంటారు. బ్యాక్గ్రౌండ్ చేంజ్ అవుతూ ఉంటుంది. ఈవెన్ మీరు ఎక్కడికైనా ఏదైనా లొకేషన్ పెట్టినా కానీ అక్కడక్కడ తీసుకెళ్తుంది మిమ్మల్ని. ఐఫిల్ టవర్ అంటే ఐఫిల్ టవర్ తీసుకెళ్తుంది, తాజ్మహల్ అంటే తాజ్మహల్ తీసుకెళ్తుంది. మీ ఇష్టం ఎక్కడికైనా తీసుకెళ్ళి నన్ను బీచ్లోకి తీసుకెళ్ళింది. సో ఇట్లా మీకు కొన్ని ఫొటోస్ అయితే ఇట్లా బాగా వస్తాయి, కొన్ని ఫొటోస్ అయితే మీకు అంత బాగా కనపడవు. కానీ బాగా వచ్చిన ఫొటోస్ అయితే మీరు సేవ్ చేసుకోవచ్చు. సో ఇట్లా ఈ ఫీచర్ అయితే ఉపయోగపడుతుంది. నెక్స్ట్ ఇంకో ఫీచర్ రీఫ్రేమ్ అని చెప్పేసి ఉంటుంది. సేమ్ ఎడిట్లోకి వెళ్ళండి, ఫోటో తీసిన తర్వాత మ్యాజిక్ ఎడిటర్ సింబల్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ కింద ఇంకొక ఆప్షన్ కనిపిస్తుంది, దీని మీద క్లిక్ చేయాలి. ఇప్పుడు క్లిక్ చేసిన తర్వాత ఆటో ఫ్రేమ్ అని ఉంది కదా, దీని మీద మీరు క్లిక్ చేశారనుకోండి ఈ ఫోటోని, ఇప్పుడు నేను దిగిన ఫోటోని డిఫరెంట్ ఫ్రేమ్స్లో ఇది చూపిస్తుంది. సో మీకు ఏ ఫ్రేమ్ నచ్చితే ఆ ఫ్రేమ్ మీరు సేవ్ చేసుకోవచ్చు. ఇది కదా మన ఫోటో, ఇక్కడ చూడొచ్చు. ఇట్లా రకరకాలుగా అయితే ఫ్రేమింగ్ అయితే ఇస్తుంది. సో ఇట్లా మీరు ఏదైతే ఫ్రేమ్ మీకు నచ్చిందో అది మీరు సేవ్ చేసుకోవచ్చు. అండ్ దీంతోపాటు ఇక్కడ బ్యాక్గ్రౌండ్లో స్కై ఉంది కదా, దాన్ని కూడా మనం చేంజ్ చేయొచ్చు. ఇక్కడ చూడొచ్చు, పోర్ట్రేట్ అంటే మీరు డెప్త్ ఎఫెక్ట్ చేంజ్ చేయడం అనమాట, అది నార్మలే ఉంటుంది. స్కై ఉంది కదా, స్కైలోకి వెళ్తే స్కై చాలా బాగా చేసింది. ఇప్పుడు నార్మల్ ఫోటో అంత బాగాలేదు కదా, స్కై అంత బాగా అనిపించట్లేదు కదా. ఇప్పుడు చూడొచ్చు మీకు స్కై ఎలా జనరేట్ చేస్తుంది. ఇక్కడ చూడొచ్చు, ఇప్పుడు డిఫరెన్స్ చూడొచ్చు. మీ స్క్రీన్ మీద వేస్తున్నాను, నార్మల్కి ఇప్పుడు జనరేట్ చేసిన దానికి బాగా జనరేట్ చేస్తుంది. సో ఇట్లా మీరు స్కైని కూడా చేంజ్ చేసుకోవాలనుకుంటే చేంజ్ చేసుకోవచ్చు మీ ఫొటోస్లో. అండ్ గోల్డెన్ ఆర్ అని ఒకటి ఉంది, సో దాన్ని సెలెక్ట్ చేస్తే మొత్తం గోల్డ్ థీమ్లో అయితే వస్తుంది. ఇక్కడ చూడొచ్చు. ఇలా కొన్ని ఫీచర్స్ అయితే కొత్తగా యాడ్ చేశారు. ఇంతకుముందు అయితే ఫీచర్స్ ఉన్నాయో మీరు పిక్సెల్ 8 Pro వీడియో చూడండి ఒకసారి, దానిలో ఏదైతే ఫీచర్స్ ఉన్నాయో అవన్నీ ఉన్నాయి. కొత్తగా యాడ్ చేసింది మాత్రం ఇవి కెమెరా సంబంధించి సహాయంతో చేశారు మ్యాక్సిమం ఇవి. నెక్స్ట్ మేజర్ డిఫరెన్స్ 8కి 9కి మేజర్ డిఫరెన్స్ ఏదైనా ఉందా అంటే జెమినైని వీళ్ళు ఇంక్లూడ్ చేయడం. జెమినై నానోని తీసుకొని వచ్చారు, అంటే ఇది మీకు ఆన్ డివైస్ AI. సో మీరు చాలా పనులు అయితే ఇప్పుడు జెమినైని యూజ్ చేసి చేయొచ్చు. చాలా ఇంట్రెస్టింగ్ ఉంటాయి, చాలా బాగుంటాయి. ఇప్పుడు ఒక్కొక్కటిగా మీకు చూపిస్తాను, ఫీచర్స్ చూద్దాం. ఫస్ట్ మనం జెమినైని యాక్టివేట్ చేయాలంటే మీకు ఇక్కడ పవర్ బటన్ దీన్ని లాంగ్ ప్రెస్ చేసినా మీకు జెమినై అయితే యాక్టివేట్ అవుతుంది. ఇప్పుడు నేను యాక్టివేట్ చేస్తున్నాను. యాడ్ మూంగ్ దాల్ టు మై షాపింగ్ లిస్ట్. Adding moong dal to your shopping list. యాడ్ ఐస్ క్రీమ్ టు మై షాపింగ్ లిస్ట్. Adding ice cream to your shopping list. సో ఇట్లా మనం షాపింగ్ లిస్ట్లో ఏదైనా మీరు యాడ్ చేసుకోవాలంటే యాడ్ చేసుకోవచ్చు. అండ్ అడగొచ్చు కూడా దాన్ని, చెక్ ఐటమ్స్ ఇన్ మై షాపింగ్ లిస్ట్ ఆర్ హెల్దీ. I found a list titled shopping. Here are some healthy items from the list. Rice. ఇప్పుడు నా షాపింగ్ లిస్ట్లో ఏదైతే హెల్దీ ఐటమ్స్ ఉన్నాయి మాత్రం చూపిస్తుంది. ఇప్పుడు ఐస్ క్రీమ్ యాడ్ చేస్తాం కదా, అయితే దీనిలో చూపించట్లేదు ఇది. సో ఇట్లా మీరు ఏదైనా ఇప్పుడు ఒక ఈమెయిల్ రాయాలనుకుంటున్నాను, జస్ట్ అడగొచ్చు. రైట్ ఏ ఈమెయిల్ టు మై మేనేజర్ విజార్డ్, ఆస్క్ హిమ్ టు రిపేర్ AC ఇన్ మై ఆఫీస్. సో కంప్లీట్గా ఈమెయిల్ మొత్తం రాసిస్తాను అనమాట, మనం కాపీ పేస్ట్ చేయడమే. నెక్స్ట్ ఇంకో కూల్ ఫీచర్, నా యూట్యూబ్ వీడియో నేను చూస్తున్నాను. ఇది ఒంగోలులో నేను వ్లాగ్ చేశాను కదా, ఫుడ్ వ్లాగ్. సో దానిలో చాలా ఐటమ్స్ నేను తిన్నాను. సో దానికి సంబంధించి ఇప్పుడు నేను అసలు వీడియోలో ఏమేమి ఐటమ్స్ తిన్నాను దాని గురించి నేను తెలుసుకోవాలనుకున్నాను. జస్ట్ జెమినైని అడిగితే చాలు. సింపుల్గా మనం జెమినై యాక్టివేట్ చేయాలి. చేసిన తర్వాత ఆస్క్ అబౌట్ దిస్ వీడియో, దీని మీద క్లిక్ చేసిన తర్వాత ఇప్పుడు నేను దీని గురించి అడుగుతాను. వాట్ ఆర్ ద ఫుడ్ ఐటమ్స్ హీ ఈజ్ ఈటింగ్ ఇన్ దిస్ వీడియో? The video includes the following food items. ఒకసారి చెక్ చేయండి వీడియో, ఎన్ని ఉన్నాయో చూడండి. మసాలా దోశ అంట, ఫిష్, ఫ్రూట్స్ విత్ ఐస్ క్రీమ్, చికెన్ పకోడీ అన్నీ ఉన్నాయి. సో విత్ టైం లైన్ కూడా ఇస్తుంది, ఇక్కడ చూడొచ్చు. నెక్స్ట్ జెమినై లైవ్, అంటే జెమినైతో మనం లైవ్గా మాట్లాడొచ్చు. ఒకసారి మనం యాక్టివేట్ చేద్దాం. డూ యూ నో తెలుగు? Yes, I can communicate in Telugu. How can I help you? నేను జిమ్ బిజినెస్ పెట్టాలనుకుంటున్నాను, ఏమంటావు? I couldn't find a nano gym business in Petaluma called Nano. ఇంకో అందరా. డూ యూ నో తెలుగు? Yes, I can communicate in Telugu. How can I help you? నేను ఫిట్నెస్ ఇండస్ట్రీలోకి ఎంటర్ అవ్వాలనుకుంటున్నాను, నీ సజెషన్ ఏంటి? Nana Fitness is located in Rajkot.
సో ఇట్లా మనం తెలుగులో మాట్లాడుతుంటే వచ్చి అంటుంది కానీ మనం చెప్పేది అయితే దానికి ఏం అర్థం కావట్లేదు. సో ఇప్పుడు మామూలు ఇంగ్లీష్లో మాట్లాడదాం. ఐ వుడ్ లైక్ టు ఎంటర్ ఇన్ టు ఫిట్నెస్ ఇండస్ట్రీ. వాట్ ఈస్ యువర్ ఒపీనియన్? The fitness industry sounds like a good fit for you. You're clearly passionate about health and wellness. Is it profitable business? Yes, it definitely can be. What is the maximum amount you suggest to invest in fitness industry? There's no single answer to that. It really depends on the kind of fitness business you want to start. సో ఇట్లా దీంతో మీరు సోది పెట్టొచ్చు అనమాట. మీరు ఏదైనా టాపిక్ తీసుకొని దాంతో మాట్లాడాలనుకుంటే దాని సజెషన్స్ అది మీకు ఇస్తూ ఉంటుంది. సో ఇట్లా మీరు మాట్లాడుకోవచ్చు. నెక్స్ట్ పిక్సెల్ స్టూడియో అని చెప్పేసి ఒక యాప్ ఉంది. ఇక్కడ మీరు ఏదన్నా క్రియేట్ చేయాలనుకుంటే క్రియేట్ చేయొచ్చు అనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఆల్రెడీ చేసి చూపిస్తాను. సో ఇక్కడ చూడొచ్చు రాకీ క్యాడ్ని ఎట్లా తయారు చేశాను నేను. ఇక్కడ నేను టెక్స్ట్ ఇచ్చాను, జర్మన్ షెపర్డ్ సిగరెట్ తాగుతూ ఉండాలి అండ్ మూవీ పోస్టర్ లాగా ఉండాలి అండ్ దాని పేరు కూడా ఇచ్చాను. లెఫ్ట్ సైడ్ నాకు పేరు కావాలని చెప్పేసి. ఇప్పుడు రాకీ క్యాడ్ని చూడండి ఎలా సినిమా పోస్టర్ హీరోలా రెడీ చేసి పంపించింది చూడొచ్చు. సో ఇట్లా మీరు ఏదన్నా ఏ ఇమేజెస్ క్రియేట్ చేయాలనుకుంటే క్రియేట్ చేయొచ్చు. మన ఫొటోస్ కూడా ఇచ్చి క్రియేట్ చేస్తే బాగుండేది, కాకపోతే మన ఫొటోస్ ఇచ్చే ఆప్షన్ ఇచ్చారు కానీ ఇలా క్రియేట్ చేసే మనం ఏమైనా అడగడానికి అయితే లేదు. ఇప్పుడు నా ఫోటో ఇక్కడ ఉంది. జస్ట్ మనం దీనిలో ఏదన్నా క్యాప్షన్ యాడ్ చేసుకోవచ్చు, లేకపోతే ఏదైనా స్టిక్కర్ యాడ్ చేసుకోవచ్చు అంతే. పెద్దగా ఆప్షన్స్ అయితే ఇక్కడ ఇవ్వలేదు వీళ్ళు మనకి మన ఫోటోని ఏమైనా చేయడానికి. అండ్ దీనిలో గ్లిచెస్ కూడా ఉన్నాయి, ఇవి ఇప్పుడు టెస్టింగ్లో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక యాప్ స్క్రీన్ షాట్స్ అని చెప్పేసి కొత్తగా యాడ్ చేశారు. దీనిలో మీరు చాలా స్క్రీన్ షాట్స్ తీస్తుంటారు, డైలీ లైఫ్లో మీరు స్క్రీన్ షాట్స్ తీస్తుంటారు కదా. ఇది లాంగ్ పీరియడ్లో చాలా బాగా ఉపయోగపడుద్ది. సో మీరు ఏదైనా ఎతకాలనుకుంటున్నారు, ఇప్పుడు ఈ స్క్రీన్ షాట్స్లో నేను బైక్స్ కొన్ని ఎతికాను. సో ఇప్పుడు దాని గురించి అవే కావాలనుకుంటే బైక్స్ అని కొట్టామనుకోండి, ఇప్పుడు బైక్ స్క్రీన్ షాట్ ఒకటే కనిపిస్తుంటాయి. ఫుడ్ రిలేటెడ్ కొడితే ఫుడ్ అయ్యే కనిపిస్తూ ఉంటాయి. సో ఇంకొక కూల్ ఫీచర్ ఏంటంటే దీనిలో ఇక్కడ మీరు ఓపెన్ చేశారనుకోండి, ఇప్పుడు బైక్ ఓపెన్ చేశాం కదా, క్రోమ్లోకి వెళ్ళామనుకోండి డైరెక్ట్ ఆ వెబ్సైట్కి వెళ్ళిపోతుంది. లేదు ఏదైనా ఫుడ్ ఐటమ్ ఉంటుంది కదా, ఫుడ్ ఐటమ్ ఒకసారి చూపిస్తాను మీకు. ఇది ఫుడ్ ఐటమ్ ఉంది కదా, ఇది క్రోమ్లోకి వెళ్ళామనుకోండి డైరెక్ట్ మీరు దాన్ని కొనుక్కోవచ్చు. డైరెక్ట్ పోయి ఇక్కడ అమెజాన్కి వెళ్ళిపోయి చూడవచ్చు ఇది. సో ఇట్లా మీరు డైరెక్ట్ ఇక్కడ నుంచే షాపింగ్ వెబ్సైట్ కూడా వెళ్ళిపోవచ్చు. ఇవి కొత్త ఫీచర్స్, కొత్త గూగుల్ పిక్సెల్ 9 సిరీస్లో వచ్చినవి. చాలా బాగున్నాయి కదా కూల్ ఫీచర్స్ ఇవి. దీనిలో అడ్వాన్స్ ఫీచర్స్ అయితే ఉన్నాయి. జెమినీ అడ్వాన్స్డ్, ప్రజెంట్ అయితే జెమినీ అడ్వాన్స్డ్ వీళ్ళు 1 year ఫ్రీగా ఇస్తున్నారు. 1 year ఈ ఫీచర్స్ అని ఫ్రీగా వాడుకోవచ్చు. 1 year తర్వాత నెలకు 2000 రూపాయలు ఏమో ఉంటుంది, అది ఛార్జ్ అయితే ఉంటుంది. సో ఇప్పుడు అడ్వాన్స్డ్ అంటే మీరు యాప్లో యూస్ చేస్తుంటారు కదా, యాప్లో జెమినీ యూస్ చేయాలన్నా, ఇట్లాంటి ఫీచర్స్ వాడాలన్నా, కొన్ని అడ్వాన్స్ ఫీచర్స్ వాడాలన్నా కానీ అవి పనిచేయవు. మీ నార్మల్ ఫీచర్స్ మీరు ఇప్పుడు లైవ్ కన్వర్జేషన్ చూసారు, ఏమైనా క్వశ్చన్స్ అడగడం, ఇట్లాంటివన్నీ పనిచేస్తాయి. ఫోటోస్ యాప్లు ఇవన్నీ చూసారు, అవన్నీ పనిచేస్తాయి. కానీ అడ్వాన్స్ ఫీచర్స్ యాప్ రిలేటెడ్ కానీ అట్లాంటివి అయితే పనిచేయ 1 year వరకు పనిచేస్తాయి ఫ్రీ కాబట్టి. 1 year తర్వాత నెలకు 2000 రూపాయలు ఏమో ఛార్జ్ చేస్తారు. నెక్స్ట్ ఇంకా ఫిజికల్గా ఏమైనా చేంజెస్ ఉన్నాయి లాస్ట్ జనరేషన్కి ఈ జనరేషన్ కంటే. డిజైన్ కొద్దిగా చేంజ్ అయింది. చూడడానికి 2 phones ఒకేలా కనిపిస్తున్నాయి కానీ డిజైన్ విషయానికి వస్తే మాత్రం ఇక్కడ ఇది కరువు లాగా ఉంది కదా ఈ కెమెరా సెటప్, ఇక్కడ మాత్రం మనకి కట్ డిజైన్లో వస్తుంది. 2 అంతే, ప్రో మోడల్లో కూడా అంతే, మీకు సేమ్ అది ఒకటి మన డిజైన్లో చేంజ్ అయితే కనిపిస్తుంది. అండ్ కొద్దిగా సైడ్స్ కూడా ఫ్లాట్ అవుతాయని, ఇంతకుముందు మనకు కరువు ఉంది కదా. సో టాప్ మోడల్లో చూడొచ్చు మీకు ఇప్పుడు సైడ్స్ అయితే మీకు ఫ్లాట్ అయితే కనిపిస్తున్నాయి. బిల్డ్ క్వాలిటీ విషయానికి వస్తే ఫ్రంట్ బ్యాక్ విక్టర్స్ 2 ప్రొటెక్షన్తో వస్తుంది, కార్నింగ్ గొరిల్లా గ్లాస్. సైడ్స్ వచ్చేసరికి అల్యూమినియం ఫ్రేమ్స్. 2 phonesలో మీకు IP68 వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెంట్ అయితే ఉంటుంది. నెక్స్ట్ ఇంకా డిస్ప్లేస్ విషయానికి వస్తే మాత్రం డిస్ప్లే చాలా బాగుంది. మీకు LTPO ప్యానల్ టాప్ మోడల్, ఇది LTPO కాదు బేస్ మోడల్. ఈ 9 Pro 9 Pro XL 2 మీకు LTPO ప్యానల్స్ ఇవి. అండ్ దీనిలో అన్నీ ఉన్నాయి. డిస్ప్లేకి సంబంధించి HDR10+ సపోర్ట్ ఉంది, నెట్ఫ్లిక్స్ కూడా HDR వీడియోస్ మీరు చూడొచ్చు, L1 సపోర్ట్ కూడా ఉంది, అమెజాన్ పర్ నెట్ఫ్లిక్స్ HD క్వాలిటీలో చూడొచ్చు. ఒకటే లేని డిస్ప్లేలో డాల్బీ విజన్ ఒకటి లేదు, అది ఒకటే యాడ్ చేస్తే బాగుంది అనిపించింది. డిస్ప్లే క్వాలిటీ సూపర్, మీరు మూవీస్ చూస్తున్నప్పుడు చాలా బాగా అనిపిస్తుంది. కలర్స్ కూడా చాలా వివిడ్ అనిపిస్తున్నాయి. ఆడియో విషయానికి వస్తే మాత్రం స్టీరియో స్పీకర్స్ ఇస్తున్నారు, చాలా బాగుంది. ఆడియో సౌండ్ అయితే మాత్రం సూపర్ ఉంది. అండ్ ఇట్లా మీకు స్పెషల్ ఆడియో సపోర్ట్ ఉంది. అండ్ దీనిలో హ్యాప్టిక్ ఫీడ్బ్యాక్స్ కూడా చాలా బాగుంది. మీరు పట్టుకున్నప్పుడు ఫోన్ మీరు యూస్ చేస్తున్నప్పుడు ఫీడ్బ్యాక్ ఉంటుంది కదా, టచ్ చేస్తున్నప్పుడు హ్యాప్టిక్ ఫీడ్బ్యాక్ చాలా బాగా నచ్చుతుంది మీకు. అండ్ దీనిలో డాల్బీ అట్మాస్ ఇట్లాంటివి అయితే ఏమిలో, డాల్బీ పార్ట్నర్షిప్ అయితే లేదు. డాల్బీ విజన్, డాల్బీ అట్మాస్ అయితే ఎక్స్పెక్ట్ చేయకండి. పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే మాత్రం ఇక్కడ ల్యాక్ అవుతుంది పిక్సెల్ ఎప్పుడు. ఇది కూడా కొత్త ప్రాసెసర్, ఇది Tensor G4 4nm కంబిలియన్ ప్రాసెసర్. సెక్యూరిటీ చిప్ ఉంటుంది కదా, లాస్ట్ జనరేషన్ మీరు చూసారు టైటాన్ M2 చిప్, దీనిలో కూడా మీకు ఆ చిప్ అయితే సెక్యూరిటీ పరంగా. మెయిన్ ప్రాసెసర్ ఏదైతే ఉందో ఇదే కొద్దిగా వీళ్ళకి ప్రాబ్లం. ఇది ఎక్కడ ప్రాబ్లం క్రియేట్ చేశారంటే గేమింగ్లో. సో ఈ ఫోన్ కూడా మీకు గేమింగ్ నేను ఆడాను, BGMI కొన్ని గేమ్స్ అయితే కాల్ ఆఫ్ డ్యూటీ ఇట్లాంటివి, అంత ఆప్టిమైజేషన్ అయితే లేవు. ల్యాక్స్ ఇట్లాంటివి చాలా ఎక్కువ ఉంటాయి. ఆ రేంజ్లో మీరు 1 lakh పైకి వెళ్తే బెటర్ పర్ఫార్మెన్స్ ఎక్స్పెక్ట్ చేస్తారు. సో దీనిలో అయితే మీకు పర్ఫార్మెన్స్ పరంగా అయితే కొద్దిగా బ్యాక్ అయితే ఉంటుంది ఇది. కానీ మీరు జనరల్ యూస్కి బాగానే ఉంటుంది. ప్రాసెసర్ కొద్దిగా వేడి అవుతుంటుంది. టెన్సర్ ప్రాసెసర్ అదొక ప్రాబ్లం అనమాట. మనం కెమెరా యూస్ చేసినప్పుడు కానీ, గేమ్స్ ఆడినప్పుడు కానీ ఫోన్ కూడా వేడవుతూ ఉంటుంది. అండ్ ఇంకొకటి 5G బ్యాండ్స్ విషయానికి వస్తే 23 5G బ్యాండ్స్ అయితే ఈ ఫోన్ అయితే మీకు సపోర్ట్ చేస్తుంది. అండ్ ఇంకో ప్రాబ్లం ఏంటంటే దీనిలో
దీనిలో స్టోరేజ్ మీకు UFS 3.1తోనే వస్తుంది. UFS 4 ఎక్స్పెక్ట్ చేయొచ్చు మనం ఆ ప్రైస్కి. దీనిలో UFS 3.1 ఉంది, అదొకటి మైనస్. ర్యామ్ మాత్రం LPDDR5X ర్యామ్తో వస్తుంది. అండ్ దీనిలో మీకు స్టోరేజ్ ఎక్స్పాన్షన్ చేసుకోవడానికి ఉండదు. ఇంటర్నల్గా మీకు ఏదైతే స్టోరేజ్ వస్తుందో అదే. ఇది బేస్ మోడల్ 16GB ర్యామ్ 256GB స్టార్ట్ అవుతుంది. గుడ్ స్టోరేజ్ 256 బేస్ మోడల్కి. కాకపోతే దీనిలో మీకు సింగిల్ సిమ్మే ఉంటుంది. ఒకవేళ మీరు డ్యూయల్ సిమ్ యూస్ చేయాలంటే ఈ సిమ్ ఉంటుంది కదా, ఈ సిమ్ యూస్ చేసుకోవాలి. ఫిజికల్గా అయితే ఒక సిమ్మే దీనిలో పెట్టుకోవచ్చు. మైక్రో SD కార్డ్ స్లాట్ ఇట్లాంటివి అయితే మీకు ఫ్లాగ్షిప్ ఫోన్స్లో ఉండవు. నెక్స్ట్ కెమెరా విషయానికి వస్తే ఒకటే చేంజ్. ఫ్రంట్ మీకు ఏదైతే కెమెరా ఉందో 10.8 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా తీసేసి 42 మెగాపిక్సెల్ కెమెరా తీసుకొని వచ్చారు. బ్యాక్ కెమెరా సెటప్ సేమ్ 50 మెగాపిక్సెల్ మెయిన్, 48 మెగాపిక్సెల్ వైడ్, 48 మెగాపిక్సెల్ టెలిఫోటో లెన్స్ ఉన్నాయి. 48 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ కెమెరా మీరు మ్యాక్రో లాగా కూడా యూస్ చేయొచ్చు. కెమెరా విషయానికి వస్తే పిక్సెల్ ఫొటోస్ చాలా బాగా వస్తాయి. మీరు ఫొటోస్ చూడొచ్చు, కొన్ని శాంపుల్స్ మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్నాయి. HDR పర్ఫార్మెన్స్ చాలా బాగుంటుంది. మీరు ఫొటోస్ చూడడానికి అయితే మాత్రం సూపర్గా ఉంటాయి. పిక్సెల్ అంటే మనకి గుర్తొచ్చాయి ఫొటోస్. అండ్ ఈసారి వీడియోస్ మీద వీళ్ళు ఫోకస్ పెట్టినట్టు చెప్తున్నారు. లాంచ్ ఈవెంట్లో కూడా ఇప్పుడు పిక్సెల్ ఈ ఫోన్స్లో బెస్ట్ వీడియో మీరు చూడొచ్చు అని చెప్పారు. అండ్ జూమ్ చేసినా కానీ 20x వరకు జూమ్ చేయొచ్చు. టెలిఫోటో లెన్స్ ఉన్నాయి కదా ఈ XL మోడల్లో. కాకపోతే డీటెయిల్స్ బాగుంటాయి అని చెప్పారు వాళ్ళు. నేను చెక్ చేసినప్పుడు అయితే అంతేం అనిపించలేదు నాకు. 20x వరకు జూమ్ చేస్తే అంత డీటెయిల్స్ ఏం అనిపించలేదు. కానీ వీడియో క్వాలిటీ చాలా ఇంప్రూవ్ అయింది. లాస్ట్ జనరేషన్ కంపేర్ చేసి ఇప్పటికి వీడియో క్వాలిటీ సూపర్ ఉంది. వైడ్ యాంగిల్లో కూడా వీడియో క్వాలిటీ చాలా బాగుంది. అండ్ వీడియో మీరు 8K రికార్డ్ చేయొచ్చు ఈసారి. లాస్ట్ టైం 4K 60 వరకే ఉంది, ఇప్పుడు 8K వీడియో రికార్డింగ్ కూడా తీసుకొచ్చారు. అండ్ స్టెబిలేషన్ కూడా బాగుంది. 8Kలో కూడా స్టెబిలేషన్ బాగుంది. నాకు వీడియో క్వాలిటీ చాలా బాగా నచ్చింది. స్టెబిలేషన్ చాలా బాగుంది. అండ్ వీడియోలో డైనమిక్ రేంజ్ కానీ కలర్స్ కానీ చాలా వివిడ్గా అనిపిస్తున్నాయి. చూడడానికి వీడియో క్వాలిటీ అయితే చాలా బాగుంది. మీరు ఇంతకుముందు పిక్సెల్ ఫోన్స్ తో కంపేర్ చేస్తే మాత్రం వీడియో ఇంప్రూవ్ అయింది. కాకపోతే పిక్సెల్ ఫోన్స్ లో ఒక ప్రాబ్లం ఏంటంటే ఫొటోస్ లో మనకి ముఖ్యంగా ప్రో మోడల్స్, ఇప్పుడు దీనిలో మనకి టెలిఫోటో లెన్స్ అయితే లేవు. సో ఇది పక్క పడేయండి. మనకి 9 Pro X ఎవరైతే తీసుకుంటారో ₹1,00,000 పైన పెట్టాలి మీరు ఫోన్ తీసుకోవాలంటే. దీనిలో టెలిఫోటో లెన్స్ ఉన్నాయి. టెలిఫోటో లెన్స్ మనం పోర్ట్రేట్ షాట్స్ లో ఉపయోగించలేం. సో ఇది వీళ్ళు మారిస్తే బాగుంటది. ఈ టెలిఫోటో లెన్స్ మనం పోర్ట్రేట్ లో ఉపయోగిస్తే ఇంకా బాగా వస్తాయి. పోర్ట్రేట్ షాట్స్ మీకు అంత బాగాలేవు దీనిలో. ఇది మెయిన్ కెమెరా నుంచి పోర్ట్రేట్స్ తీస్తుంది. 2x 1.5 ఉంది, 3x వరకు జూమ్ చేసి మీరు పోర్ట్రేట్ షాట్ తీయొచ్చు. అంటే 35mm 50mm ఒక 75mm ఫోకల్ లెన్స్ అనుకోండి, ఆ ఫోకల్ లెన్స్ మీరు ఫొటోస్ తీయొచ్చు. సో ఇవి మీకు కొద్దిగా అంత డీటెయిల్స్ రావట్లేదు ఫొటోస్ మనం తీస్తున్నప్పుడు. అండ్ ఇంకా డెప్త్ ఏదైతే ఉందో డెప్త్ ఎఫెక్ట్ కూడా అంత బాగా అయితే రావట్లేదు. డిటెక్షన్ కూడా అంత అనిపించలేదు. పోర్ట్రేట్స్ నాకు కొద్దిగా డిసప్పాయింట్ అయ్యాను. టెలిఫోటో లెన్స్ ఒకవేళ యూస్ చేస్తే బాగుండేది అనిపించింది. ఆ పోర్ట్రేట్స్ లో వీళ్ళైతే అది లేదు వీళ్ళకి. వైడ్ యాంగిల్ కెమెరా బాగానే ఉంటుంది. 48 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ కెమెరా కాబట్టి వైడ్ యాంగిల్ పర్ఫార్మెన్స్ చాలా బాగుంది. అండ్ వైడ్ యాంగిల్ మ్యాక్రో లాగా యూస్ చేయొచ్చు. మ్యాక్రోస్ కొద్దిగా ఫోకసింగ్ లో అయితే స్ట్రగుల్ అవుతుంది, చాలా స్ట్రగుల్ అవుతుంది. ఒకసారి మీరు ఫోకస్ కానీ తీసుకురాగలిగితే మంచి మంచి ఫొటోస్ తీయొచ్చు. మ్యాక్రో ఫొటోస్ ఇక్కడ మీకు కనిపిస్తున్న చూడొచ్చు. ఇట్లాంటి ఫొటోస్ అయితే మీరు ఈ కెమెరా యూస్ చేసి తీయొచ్చు. అండ్ మ్యాక్రో వీడియో కూడా మీరు రికార్డ్ చేయొచ్చు 4K 60 FPS లో. నెక్స్ట్ కెమెరాలో ఇంకొక ఫీచర్ వచ్చేసరికి సినిమాటిక్ ప్యాన్ అని చెప్పేసి ఉంటుంది. 4Kలో తీయొచ్చు. ఈ సినిమాటిక్ ప్యాన్ మీరు ఏదన్నా సినిమాటిక్ టైప్ లో వీడియో రికార్డ్ చేయాలంటే కొద్దిగా స్లో మోషన్ లాగా వస్తుంది. ఏదైనా సినిమాటిక్ టైప్ లో వీడియో రికార్డ్ చేయాలంటే ఇది ఉపయోగించవచ్చు. చాలా బాగా వస్తాయి వీడియోస్. అండ్ ఇంకొకటి సినిమాటిక్ బ్లర్ అని చెప్పేసి ఉంటుంది. మీరు బ్యాక్గ్రౌండ్ బ్లర్ చేసి వీడియో అయితే రికార్డ్ చేయొచ్చు. ఇది ఫుల్ HDలోనే రికార్డ్ చేయొచ్చు. అండ్ వీడియో క్వాలిటీ అయితే బాగుంది. నెక్స్ట్ వీడియో బూస్ట్ అనే ఫీచర్ ఉంటుంది. మనం వీడియో రికార్డ్ చేస్తుంటాం కదా, వీడియోలో కొద్దిగా నాయిస్ ఏమైనా ఉందనుకోండి, నాయిస్ రిమూవ్ ట్రై చేస్తుంటది. మీరు డిఫరెన్స్ చూడొచ్చు నార్మల్ వీడియో బూస్ట్ లేని దానికి చేసిన దానికి. నెక్స్ట్ ఇది కూడా నాకు బాగా నచ్చింది. యాక్షన్ ప్యాన్ ఫొటోస్ తీయొచ్చు మీరు ఏదైనా రన్నింగ్ ఉంది, ఇప్పుడు డాగ్ మూవ్ అవుతుంది, వాటిని మనం ఫొటోస్ తీయాలంటే ఇబ్బంది పడాలి, అవి ఫోకస్ లో ఉండవు. పిల్లలు కూడా ఎప్పుడు కదులుతూ ఉంటారు. అట్లాంటి టైంలో ఈ యాక్షన్ ప్యాన్ ఉపయోగపడుతుంది. ఇక్కడ చూడొచ్చు, ఇది గో కార్టింగ్ లో వెహికల్స్ వెళ్తున్నా కానీ అంత నీట్ గా అది యాక్షన్ ప్యాన్ ఫొటోస్ వస్తున్నాయో ఇట్లాంటి ఫొటోస్ మీరు తీయొచ్చు. ఏదైనా యాక్షన్ సన్నివేశాలు మీరు ఫోటోలు తీయాలంటే. ఇంకా కొన్ని ఫీచర్స్ ఇంకా చాలా ఉన్నాయి. పిక్సెల్ 8 సిరీస్ లో మీరు చూసారు. ఈ వీడియో కూడా చూడండి. వెళ్ళి పిక్సెల్ 8 సిరీస్ లో ఏదో కొత్త ఫీచర్స్ నేను చెప్పాను, అవన్నీ మీకు దీనిలో కూడా ఉంటాయి. మళ్ళీ అవన్నీ చెప్పి మిమ్మల్ని బోర్ కొట్టదలుచుకోలేదు. ఇప్పుడు నేను చెప్పాను కదా, ఫీచర్స్ అన్ని మీకు దీనిలో కూడా ఉంటాయి. ఒక టెలిఫోటో లెన్స్ యూస్ చేసి మీరు 20x వరకు వీడియో తీయొచ్చు, 20x వరకు మీరు ఫొటోస్ తీయొచ్చు కదా. అవి అయితే మీకు దీనిలో ఉంటాయి, ఎందుకంటే దీనిలో టెలిఫోటో లెన్స్ లేవు కాబట్టి. మిగతావన్నీ సేమ్ ఉంటాయి. ఫ్రంట్ కెమెరా విషయానికి వస్తే మాత్రం ఇక్కడ చేంజ్ ఉంటుంది. ఇది వస్తే 10.8 మెగాపిక్సెల్ కెమెరా బేస్ మోడల్. టాప్ మోడల్స్ మీకు ఇప్పుడు 42 మెగాపిక్సెల్ కెమెరాతో వస్తున్నాయి. ఈవెన్ 10.8 మెగాపిక్సెల్ అయినా కానీ చాలా బాగా వస్తాయి ఫొటోస్. నేనేం డిఫరెన్స్ నోటీస్ చేశానంటే ఈ 10.8కి 42కి పక్క పెట్టి చూస్తే కొంచెం ఇది 42 మెగాపిక్సెల్ కాబట్టి ఆబ్వియస్లీ మీకు డీటెయిల్స్ బెటర్ ఉంటాయి. ముఖ్యంగా నైట్ టైంలో లైటింగ్ తక్కువ ఉన్నప్పుడు అట్లాంటి చోట్ల మీకు ఇక్కడ చూడొచ్చు. నా కళ్ళు కూడా మీకు ఎంత నీట్గా కనిపిస్తున్నాయి 42లో. దీనిలో మనకి అంత సాఫ్ట్ అయిపోయినాయి. అండ్ ఈవెన్ చిన్న పింపుల్స్ కూడా నీట్గా కనిపిస్తున్నాయి 42 మెగాపిక్సెల్ వాటిలో. సాచురేషన్ కూడా కొంచెం 42 మెగాపిక్సెల్ కెమెరాలో బెటర్ అనిపించింది దీంతో కంపేర్ చేస్తే. అంతమించి మీకు నార్మల్గా పక్క పెట్టి చూస్తే చాలా ఫొటోస్ మీకు హ్యూజ్ డిఫరెన్స్ అయితే కనిపించు. మీరు జూమ్ చేసి చూస్తే కానీ పెద్ద డిఫరెన్స్ అయితే మీరు నోటీస్ చేయలేరు. ఫ్రంట్ కెమెరా కూడా యూస్
వీడియోస్ మీరు 4K 60 FPS వీడియోస్ అయితే రికార్డ్ చేయొచ్చు. దీనిలో కూడా చేయొచ్చు. ఇది కెమెరా విషయానికి వస్తే మాత్రం పిక్సెల్ 9 సిరీస్లో. నెక్స్ట్ ఇంకా బ్యాటరీ విషయానికి వస్తే మాత్రం ఇది 5000 mAh బ్యాటరీతో వస్తుంది 9 Pro XL. ఇది మీకు వాళ్ళు చెప్తుంది వాళ్ళు 45 వాట్ అడాప్టర్ ఇస్తే ఛార్జింగ్ పెడితే 70% 30 minutesలో ఛార్జ్ అయ్యేదని చెప్తున్నారు. అది మన దగ్గర లేవు కాబట్టి పీడీ ఛార్జ్ యూస్ చేసి ఛార్జింగ్ పెడితే ఇది వీళ్ళు చెప్తున్న దాని ప్రకారం అయితే 70 అన్నారు కదా, 30 minutesలో 50% ఛార్జ్ అవుతుంది. అండ్ ఓవరాల్గా అయితే మనం ఫుల్ ఛార్జ్ ఇది 1 hour 30 minutes అట్లా టైం తీసుకుంటుంది. అండ్ డిశ్చార్జ్ విషయానికి వస్తే మాత్రం ఇది అంత సూపర్గా బ్యాటరీ పర్ఫార్మెన్స్ అయితే మీరు ఎక్స్పెక్ట్ చేయకండి. ఇది క్వాడ్ హెచ్డీ డిస్ప్లే కాబట్టి ఈవినింగ్ అయితే మీరు ఛార్జింగ్ పెట్టుకోవాలి. కొద్దిగా హెవీ యూజర్ అయితే మాత్రం, మీడియం యూజర్ అయితే ఒక ఫుల్ వర్కింగ్ డే అయితే వస్తుంది. ఇప్పుడు ఇది మార్నింగ్ నుంచి ఛార్జింగ్ పెట్టకుండా ఒకసారి ఛార్జింగ్ పెట్టి కెమెరా నార్మల్ జనరల్ యూస్ ఈ ఫీచర్స్ అన్ని యూస్ చేస్తాం కదా, ఇప్పుడు 2%కి వచ్చింది ఈ వీడియో ఎండింగ్కి రికార్డింగ్ టైంకి. ఇక్కడ చూడవచ్చు మీరు 2% ఛార్జింగ్ మిగిలింది దీనికి. అండ్ ఈ పోర్ట్స్ కూడా మీకు Type-C 3.2తో వస్తున్నాయి. సో మీకు ఎల్గాటో సపోర్ట్ అయితే ఉంటుంది. మీరు అడుగుతారు చాలా మంది, ఇది 3.2 పోర్ట్ ఉంది. నెక్స్ట్ ఇంకా సాఫ్ట్వేర్ విషయానికి వస్తే అవుట్ ఆఫ్ ది బాక్స్ Android 14తో వస్తుంది. 15తో రాలేదు. 15 మనకి అక్టోబర్లో అట్లా రావచ్చు అని చెప్తున్నారు వీళ్ళు. అందరు 15 ఎక్స్పెక్ట్ చేశారు, 15తో రాలేదు ఇది. అండ్ వీళ్ళు చెప్పేది మాత్రం 7 years అప్డేట్స్ వస్తాయి అని చెప్తున్నారు. 7 yearsలో ఏదైతే అప్డేట్స్ వస్తాయో గూగుల్ సెక్యూరిటీ అప్డేట్స్ కానీ ఆండ్రాయిడ్ అప్డేట్స్ కానీ అవన్నీ మీకు 7 years వరకు అయితే ఈ ఫోన్కి అయితే వస్తాయి. అండ్ క్లీన్ UI ఇది మీకు ఈ ఫీచర్స్ ఉండవు, ఎక్స్ట్రా ఫీచర్స్ లైక్ యాప్ లాక్ చేసుకోవడం, డ్యూయల్ యాప్స్, 2 వాట్సాప్లు ఇట్లాంటివి ఏమి ఉండవు. అవతల వాళ్ళు కాల్ రికార్డ్ చేసి వినిపిస్తుంది. UI మాత్రం మీకు చాలా క్లీన్ ఉంటుంది అండ్ నీట్గా ఉంటుంది యూస్ చేసేటప్పుడు. ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా ప్రైస్ అయితే మాత్రం చాలా ఎక్కువ అనిపించింది నాకు. 1,25,000 ఎక్కువ ప్రైస్ దీనికి. ఇంకా మీ ఇష్టం, మీరు ఏ చూస్ చేసుకుంటారో. మాక్సిమం ఫీచర్స్ అన్ని మీకు చెప్పినవన్నీ దీనిలో కూడా ఉన్నాయి. చెప్పే కదా, ఆ టెలిఫోటో తప్పితే, ఆ ఫ్రంట్ కెమెరా తప్పితే మిగతావన్నీ దీనిలో ఉన్న ఫీచర్స్ అన్నీ దీనిలో కూడా ఉంటాయి. ఇంకా మీ ఇష్టం ఏది చూస్ చేసుకుంటారో. నాకైతే ప్రైజెస్ ఎక్కువ అనిపించినాయి. కాకపోతే ఫ్యూచర్లో ఇది మాత్రం తగ్గిస్తూనే ఉంటారు. ఇది మీకు సేల్స్లో 40,000కి అలా కూడా రావచ్చు. సో అట్లాంటప్పుడు మీరు వీటిని క్యాష్ చేయొచ్చు. గేమింగ్ కోసం కాదు, గేమ్స్ ఆడే వాళ్ళైతే మాత్రం, గేమింగ్ కోసం అయితే మాత్రం వీటికి దూరంగా అయితే ఉండండి. ఇది ఓవరాల్గా పిక్సెల్ 9 సిరీస్ అన్బాక్సింగ్ అండ్ ఫస్ట్ ఇంప్రెషన్ అయితే. మీకు ఎలా అనిపించినాయి కొత్త గూగుల్ పిక్సెల్ డివైజెస్? మీ అభిప్రాయాలు కింద కామెంట్ సెక్షన్ తెలియజేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్ నౌ.